ముఖ్యమంత్రి చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు అత్యంత కోలాహలంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఆటల పోటీలలో ముఖ్యమంత్రి మనవడు నారా దేవాంశ్, బాలయ్య మనవడు విశాఖ ఎంపీ శ్రీభరత్ కుమారుడు ఆర్యవీర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నారావారిపల్లెలోని మైదానంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 14 రకాల క్రీడా పోటీలు నిర్వహించారు. 74 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. దేవాంశ్, ఆర్యవీర్ ఏ ఆటల పోటీల్లో పాల్గొన్నారంటే గన్నీ బ్యాగ్ రేస్ పోటీలో అత్యంత ఉత్సాహంగా పాల్గొని అందరినీ అలరించారు. మ్యూజికల్ చైర్స్ ఆటలో దేవాంశ్, ఆర్యవీర్ ఇద్దరూ కలిసి హోరాహోరీగా పోటీ పడ్డారు. నిమ్మకాయను చెంచాలో పెట్టుకుని నడిచే ఈ పోటీలో చిన్నారులిద్దరూ తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. సాధారణ పరుగు పందాల్లో కూడా వీరు స్థానిక పిల్లలతో కలిసి పోటీ పడ్డారు. పోటీలతో పాటు దేవాంశ్, ఆర్యవీర్ కలిసి ఎద్దుల బండిపై స్వారీ చేస్తూ గ్రామీణ వాతావరణాన్ని ఆస్వాదించారు. తమ సొంత ఊరంతా కలయ తిరిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబు భార్య భువనేశ్వరి మైదానంలో కూర్చొని తమ మనవళ్ల ఆటలను ఆసక్తిగా గమనించారు. దేవాంశ్ ఇతర పిల్లలు ఆడుతున్నప్పుడు చంద్రబాబు చప్పట్లు కొడుతూ వారిని ఉత్సాహపరిచారు. మంత్రి లోకేష్, బ్రాహ్మణి కూడా అక్కడే ఉండి పిల్లల కేరింతలను చూసి మురిసిపోయారు. ఈ వేడుకలు నారావారిపల్లెలో కేవలం పండుగలా మాత్రమే కాకుండా ఒక గ్రామీణ క్రీడా ఉత్సవంలా సాగాయి. చిన్నారులు దేవాంశ్ మరియు ఆర్యవీర్ ఎటువంటి భేషజాలు లేకుండా స్థానిక పిల్లలతో కలిసిపోవటం గ్రామస్తులను ఎంతగానో ఆకట్టుకుంది.